ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. దానిమీద కాకులు, పిచ్చుకలు, చిలుకలు, కోయిలలు ఇలా పక్షులన్నీ గూడు కట్టుకుని నివసించేవి. ఆ పక్షుల అరుపులతో ఆ చెట్టు ఎప్పుడూ సందడిగా ఉండేది. అవన్నీ కలిసిమెలిసి రోజు ఆనందంగా గడిపేవి. ఒకరోజు వేరే చోటు నుంచి ఓ కాకి వచ్చి ఆ చెట్టు మీద వాలింది. దానికి అక్కడ వాతావరణం బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చిన కాకి మిగిలిన వాటి ఆనందాన్ని చూడలేకపోయింది. దాంతో ఎలాగైనా వాటన్నింటినీ ఆ చెట్టు మీద నుంచి వెళ్ళగొట్టాలని అనుకుంది. ముందు నుంచే అక్కడున్న కాకుల దగ్గరకు వెళ్ళి పిచ్చుకలు, కోయిలలు, చిలుకల్ని ఇక్కడి నుంచి పంపించేస్తే ఎంచక్కా ఆ చెట్టంతా మనమే ఉండొచ్చు కదా అంటూ వాటికి ఏవేవో మాటలు చెప్పింది. ఆ కాకి మాటలను నమ్మిన ఆ కాకులు మిగతా పక్షులను చెట్టు నుంచి తరిమేశాయి. ఆ తర్వాత చాలా రోజులు కాకులు మాత్రమే ఆ చెట్టుపై ఉండసాగాయి. ఇక అక్కడ పెద్దగా శబ్దాలేవీ లేకపోవటంతో చెట్టు మీదికి మెల్లమెల్లగా పాములు వచ్చి కాకులు పెట్టిన గుడ్లు తినసాగాయి. ఇదంతా గమనించిన కాకులకు అప్పటికి విషయం అర్థమైంది. అప్పుడవి, అరెరే, మనం చాలా పెద్ద తప్పు చేశాం, అంతా కలిసి ఉండటమే బలమని మరిచిపోయాం. ఇన్ని రోజులు చెట్టు మీద ఎక్కువ పక్షులున్నాయి కాబట్టి ఆ శబ్దాలు విని పాములు పైకి రావటానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ వచ్చినా ఒకరికి ఒకరు చెప్పుకొని మనల్ని మనం కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. స్వార్థంతో ఆలోచించి ఒకవైపు మిత్రులను, మరోవైపు రక్షణని కోల్పోయాం అని బాధపడ్డాయి ఆ కాకులు. ఎలాగైనా సరే ఆ పక్షులను మళ్లీ చెట్టు మీదకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి. అడవంతా వెతకడం మొదలుపెట్టాయి. చివరికి అవి ఎక్కడున్నాయో తెలుసుకుని వాటికి క్షమాపణలు చెప్పి మళ్లీ చెట్టు మీదికి తెచ్చుకున్నాయి కాకులు. కథ సమాప్తం.